to 360 degrees. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో రోజుకో కొత్త సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నేరాన్ని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. గోపాలపురం పోలీసులు జరిపిన విచారణలో నేరాంగీకార వాంగ్మూలంలో కీలక విషయాలు బయటపెట్టారు. సరోగసి, ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ద్వారా పిల్లలు పుట్టేలా తాను వైద్యం చేస్తానని నమ్మించి అక్రమ దందాకు శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ నమ్రత నేరాంగీకార వాంగ్మూలంలో స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. అమాయకుల్ని సరోగసి పేరుతో బురుడీ కొట్టించి ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు వసూలు చేసింది డాక్టర్ నమ్రత. ఇందులో సగం వైట్ మనీని బ్యాంకు ఖాతాలో వేయించుకుంది, మిగతా సగం బ్లాక్ మనీని నగదు రూపంలో తీసుకుంది. నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ సికింద్రాబాద్ యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఫ్రంట్ ఆఫీస్ లో కూర్చునేవాడు. ఎవరైనా బాధితులు తమకు అన్యాయం జరిగిందనొస్తే వారిని బెదిరించేవాడు. చట్టపరంగా ఉన్న కొన్ని రూల్స్ ని చెప్పి బాధితుల్ని భయపెట్టేవాడు. ఇలా వారితో మోసపోయిన చాలా మంది అమాయకులను బెదిరించినట్టు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. డాక్టర్ నమ్రత 1998 నుంచి మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సరోగసి ముసుగులో పిల్లల విక్రయాల దందాకు తెరలేపారు. ఆమెకు సహకరించిన 20 మంది చిట్టా, వారి ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమ్రత పోలీసులకు చెప్పేశారు. సరోగసి కోసం రూపొందించిన నకిలీ పత్రాల్ని ఎవరికీ దొరకకుండా వాటిని తన కన్సల్టెన్సీ గదిలో భద్రంగా దాచారు. గతంలో నమోదైన కేసులతో 2020 సంవత్సరంలో తన హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ని మెడికల్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. డాక్టర్ నమ్రత నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టు ముందు పెట్టారు. ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్లు న్యాయస్థానం కొట్టేసింది. సృష్టి కేసును ఇప్పటికే సిసిఎస్ కి గోపాలపురం పోలీసులు బదిలీ చేశారు. నిందితులకి శిక్ష పడేలా ఆధారాలు సేకరించిన చార్జ్షీట్, క్రిమినల్ కన్ఫెషన్ ని పోలీసులు కోర్టు ముందుంచారు.